వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి క్విడ్ ప్రోకో వ్యవహారాలు నడిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పటికీ న్యాయ పోరాటాల మధ్య ఉన్నారు. విదేశీ పెట్టుబడుల పేరుతో జరిగిన లావాదేవీల మీద రస్ అల్ ఖైమా ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో కీలక ఆదేశాలు జారీ చేయడంతో విషయం మళ్లీ చర్చనీయాంశమైంది. మొదట 600 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని కోర్టు వారు సూచించినప్పటికీ నా దగ్గర అంత మొత్తం లేదని చెప్తూ నిమ్మగడ్డ ప్రసాద్ 125 కోట్ల రూపాయల నగదు, అదనంగా 37 ఎకరాల భూమి పత్రాలను సమర్పించేందుకు సిద్ధమని తెలిపినట్టుగా సమాచారం అందుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే కేసు కీలక దశలోకి వెళ్తోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పెట్టుబడులను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని రసాల్ ఖైమా సివిల్ కోర్టులో తీర్పిచ్చింది. ఈ మొత్తాన్ని చెల్లించకుండా తప్పించుకునేందుకు భారత్లో వివిధ కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని రాకియా వాదిస్తోంది. తమకు రావాల్సిన సుమారు 600 కోట్లని రికవరీ చేసేందుకు భారతదేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు విచారణ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా విచారణలో భాగంగా 125 కోట్ల నగదుతో పాటు తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దేవరయాంజల్ పరిధిలో ఉన్నటువంటి 37 ఎకరాల భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను కోర్టుకి డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టుగా సమాచారం. అలాగే ఆ భూమి విలువ సుమారు 400 కోట్లుగా అంచనా వేస్తున్నారు అన్నటువంటి వాదనలు ఉన్నాయి. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసుని తదుపరి విచారణకు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో కుదిరినటువంటి వాడరేవు నిజాంపట్నం పోర్ట్ పారిశ్రామిక కారిడార్ వాన్ పిక్ ఒప్పందమే రసాల్ ఖైమా నుంచి వచ్చిన పెట్టుబడుల ప్రాజెక్టు అభివృద్ధికి కాకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లోకి క్విడ్ ప్రోకో పద్ధతిలో మళ్లించబడ్డాయి అన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఇవి కూడా భాగంగా ఉన్నాయి. ఈ కారణంగానే ప్రాజెక్టు ముందుకు సాగలేదని, మా పెట్టుబడులు వృధా అయ్యాయని రసాల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఆరోపిస్తూ న్యాయ పోరాటం ప్రారంభించింది. గతంలో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ నేపథ్యంలో 2019 జూలైలో నిమ్మగడ్డ ప్రసాద్ని సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. దాదాపు 2 నెలల పాటు ఆయన అక్కడ గృహ నిర్బంధంలో ఉన్నారు. అనంతరం కరోనా పరిస్థితుల నేపథ్యంలో విడుదలై భారత్కు వచ్చారు. ఈ సంఘటనతో ఈ వ్యవహారం కూడా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఒక చిన్నపాటి ఆర్థిక వివాదం కాదు. రాజకీయ ఆరోపణలు, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ న్యాయ ప్రక్రియలు అన్నీ కలిపినటువంటి క్లిష్టమైన కేసు. ఇక కోర్టుల తుది తీర్పులు వెలువడిన తర్వాతే అసలు బాధ్యతలు, చట్టపరమైన పరిణామాలు పూర్తిగా స్పష్టమవుతాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం ఈ వ్యవహారం ఇంకా ముగియలేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు 600 కోట్లకు సంబంధించి డిపాజిట్లు చేయాలి అని నిమ్మగడ్డ ప్రసాద్ని ఆదేశించడం, దానికి సంబంధించినటువంటి విచారణలో 37 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ వాల్యుయేషన్ 400 కోట్లు అని ధృవీకరించే పత్రాలతో సైతం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద ప్రాపర్టీ, అలాగే ఏదైతే నగదు సబ్మిట్ చేస్తున్నారో మొత్తం అన్నీ కూడా 600 కోట్లు చేసి తీరాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, తదుపరి విచారణ వాయిదా వేయడం అనేది ప్రస్తుతం ఈ నిమ్మగడ్డ ప్రసాద్ కేసులో సంచలనం సృష్టిస్తోంది. చూద్దాం, ఇందులో క్విడ్ ప్రోకో ఇది ఒక్కటి తేలింది అని బయటకు వస్తే ఆటోమేటిక్గా సిబిఐ లింక్ కేసులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఈ అక్రమాస్తుల కేసులు అన్నీ కూడా ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.